హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ పేరెంటింగ్ జర్నీ ఛానల్. ఈరోజు నేను 6 to 7 month ఓల్డ్ బేబీస్కి కావాల్సిన ఫీడింగ్ ఎసెన్షియల్స్ చూపిస్తున్నాను. ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ 6 to 7 month ఓల్డ్ అనమాట. అంటే ఇంకా అప్పుడే కూర్చోలేరు, సరిగ్గా పాకలేరు, ఓన్లీ సపోర్ట్తో పాటు కూర్చోగలరు. ఇంకా 6th monthలో అన్నప్రాశన చేస్తాం కదా మన కల్చర్ ప్రకారం. సో వాళ్ళ కోసం అనమాట ఈ స్పెసిఫిక్గా ఈ ప్రోడక్ట్స్. ఫస్ట్ వచ్చేసి ఒక సిల్వర్ బౌల్ అండ్ ఒక స్మాల్ చిన్న చెంచా. నెక్స్ట్ ఒక చిన్న ఓపెన్ కప్, లైక్ గ్లాస్ లాంటిది, సిల్వర్ గ్లాస్. అండ్ ఇవి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇది లవ్ ల్యాబ్ నుంచి వచ్చిన సిలికాన్ ట్రైనింగ్ అండ్ వీనింగ్ స్పూన్ సెట్. ఇది ఏంటంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు, వాళ్ళకి ఫీడింగ్ చేసినప్పుడు ఇది ఈ గుళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ స్టిక్ అవుతుంది. లైక్ మ్యాష్డ్ స్వీట్ పొటాటో కానివ్వండి, లేకపోతే మ్యాష్డ్ బనానా కానివ్వండి, ఏదైనా సరే ఈ ఫుడ్ దీనికి స్టిక్ అయ్యి సో వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఒకవేళ నోట్లో పెట్టుకున్నా సరే వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగకుండా ఇక్కడ టీతర్ ఇచ్చారనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. రెండోది మనం ఫీడింగ్ చేయడానికి అనమాట, చిన్న టైనీగా ఉన్న సిలికాన్ స్పూన్స్ అనమాట ఇవి. అంటే మా బాబుకి ఇంకా ఇవి కొద్దిగా హార్ష్గా అనిపిస్తున్నాయి. ఫస్ట్ 2 days బాగానే తాగాడు, తర్వాత హీఈస్ నాట్ లైకింగ్ ఇట్ అనమాట. లైకింగ్ ఇట్ అంటే నా ఉద్దేశం కొద్దిగా హార్ష్గా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో నేను తీసుకున్నాను. దీంతో ఇవి ఎడ్జెస్ సాఫ్ట్గా ఉంటాయి కదా, సో పైగా షాలుగా కూడా ఉంది. సో ఫుడ్ కెన్ బి ఈజీలీ గివెన్ అనమాట. రెండు వచ్చేసి ఫ్రూట్ నిబ్లర్. మూడు వచ్చేసి చాలామంది ఫ్రూట్ నిబ్లర్ని ఎక్కువ సజెస్ట్ చేయరు, కానీ ఐ స్టిల్ ఫీల్ లైక్ వీ కెన్ గివ్ ఇట్ టు దెమ్. ఎందుకంటే బేబీస్ ఇంకా అప్పుడే పడుకుంటారు, ఇంకా సరిగ్గా కూర్చోలేరు. అండ్ ఇట్ ఈ సమ్మర్ అనమాట. సో మేము డాక్టర్ని అడిగితే యూ కెన్ గివ్ ఆల్ ద ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్పారు. సో ఫ్రూట్ జ్యూస్ ఇలా గ్లాస్లో పట్టేస్తుంటే వాడి మీద పోసేసుకుంటున్నాడు అస్తమాను. సో ఐ వాంట్ ట్రై దిస్ అనమాట. ఇది ఆల్రెడీ మా అక్క వాళ్ళ పిల్లలకి యూస్ చేసింది. సో అండ్ వీ ఫౌండ్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ ఇట్. సో అందుకనే నేను కూడా మా బాబుకి తీసుకున్నాను ఈ లవ్ ల్యాబ్ది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇందులో ఫ్రూట్స్ వేస్తే ఓన్లీ జ్యూస్ వెళ్తుంది, ఫైబర్ వెళ్ళదు అని అంటారు. కానీ ఐ జస్ట్ ఫీల్ లైక్ పిల్లలు ఇంకా చిన్నగా ఉంటారు కదా, వాళ్ళ పొట్ట కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కిడ్నీస్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మా డాక్టర్ కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పారు ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఇలాంటి ఈరోజు మస్క్ మిలన్ నేను మా బాబుకి పెడుతున్నాను. సో మస్క్ మిలన్ అలాంటిది ఇలా పెట్టినప్పుడు ఓన్లీ జ్యూస్ వెళ్తుంది. ఓకే, ఐ అగ్రీ ఫైబర్ వెళ్ళదని, కానీ బేబీ ఇంకా చాలా చిన్నగా ఉన్నాడు. సో జ్యూస్ వెళ్తే సరిపోతుంది అన్న ఫీలింగ్ అనమాట. జస్ట్ మనం వాళ్ళకి ఏదో బలం వస్తుందని కాదు, ఫుడ్ అలవాటు అవ్వడానికి మాత్రమే కాబట్టి. అండ్ మేబీ 1.5 months ఇది పనికి రావచ్చు. తర్వాత వెన్ హీ స్టార్ట్స్ టు సిట్, కూర్చున్నాక అప్పుడు సెల్ఫ్ ఫీడింగ్కి మళ్ళీ ఇవి ఇలాంటివి యూజ్ చేయొచ్చు. దెన్ యూ కెన్ గివ్ ఫ్రూట్ చంక్స్, ఫ్రూట్ ప్యూరీస్ అలా అనమాట. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ దీస్ ఆర్ ద ఓన్లీ ఫీడింగ్ ఎసెన్షియల్స్ ఐ ఫీల్ లైక్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ 6 to 7 month ఓల్డ్ చిల్డ్రన్. అలాగే ఫీడింగ్ ఎసెన్షియల్స్లో ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి బిబ్స్ అనమాట. సో పిల్లలు ఇంకా పడుకుని ఉంటారు కదా, వాళ్ళకి మెడ మధ్యలోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఫుడ్ అనేది. అందుకనే ఇలాంటి కాటన్ బిబ్స్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. ఈ కాటన్ బిబ్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి అంత హార్ష్గా కూడా ఉండదు. సిలికాన్ బిబ్స్ కూడా వస్తున్నాయి. సిలికాన్ బిబ్స్ అనేది బేబీ కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత యూస్ చేస్తే వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిలికాన్ బిబ్స్ వేస్తే వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా, ఫసీగా ఫీల్ అవుతారు. అందుకే కాటన్ బిబ్స్ అనేది నేను ప్రిఫర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.